అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందిన క్షేత్రము అహోబిల క్షేత్రము. ఈ అహోబిల క్షేత్రాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవుల్లో ప్రకృతి రమణీయకత మధ్య వెలిసిన నరసింహుని దివ్యధామము ఈ అహోబిలము. ఇందుగలడందు లేడని సందేహము వలదని హితవు పలికి చక్రి సర్వోపగతుండని ప్రకటించిన ప్రహ్లాదుని యొక్క విశ్వాసాన్ని నిజం చేయటం కోసము స్తంభం నుండి ఆవిర్భవించి హిరణ్యకశిపుడిని మట్టుబెట్టిన ఉగ్ర నరసింహుడు కొలువుదీరిన ప్రదేశమే ఈ అహోబిళము. ఇక్కడ హిరణ్యకశిపుని గోళ్లతో చీల్చి సంహరించిన సమయంలో స్వామివారిని దర్శించిన ఇంద్రాది దేవతలు అహో వీర్య, అహో శౌర్య, అహో బహు పరాక్రమ, నారసింహ పరదైవం, అహోబిళ అహోబిళ అని కీర్తించారట. అప్పటినుంచి ఈ క్షేత్రము అహోబిళం అని పిలువబడుతుందని స్థల పురాణం వలన తెలుస్తుంది. అలాగే ఎగువ అహోబిళంలో స్వయంభువుగా వెలిసిన ఉగ్ర నరసింహుని ఆరాధించి దివ్యానుభూతికి లోనైన గరుడడు స్వామి కొలువైన గుహను చూసి అహోబిలం అన్నాడట. అప్పటి నుంచే ఈ పుణ్యక్షేత్రాన్ని అహోబిళమని పిలుస్తున్నారని ఇంకొక పురాణ కథ. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత చల్లారని కోపంతో నరసింహుడు అరణ్యంలో గర్జిస్తూ అనేక ప్రదేశాల్లో సంచరించాడు. అలా సంచరిస్తున్న సమయంలో ఆయనలో వివిధ భావాలకు రూపాలే నవనరసింహ రూపాలని చెప్పబడుతుంది. ఆగ్రహంతో ఉన్న తన నాదుని శాంతింపజేయటానికి శ్రీ మహాలక్ష్మీదేవి చెంచులక్ష్మిగా అవతరించి స్వామివారిని ప్రసన్నం చేసుకోవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ సమయంలో స్వామివారు నవరూపాల్లో దర్శనమిచ్చారని, ఆ రూపాలే నవనరసింహులుగా వెలసి స్వామి ఇప్పుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడని భక్తులు నమ్ముతుంటారు. నరసింహుడు హిరణ్యకశిపుని సంహరించిన తరువాత అరణ్యంలో సంచరిస్తూ భక్తులను అనుగ్రహించటానికి నవరూపాల్లో దర్శనమిచ్చాడు. అలా సాక్షాత్కరించిన 9 రూపాలే నవనరసింహ రూపాలు. అందుకే ఈ పర్వతాన్ని గరుడాద్రి, గరుడాచలం, గరుడశైలం అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిళంలో ఉగ్రనరసింహుడు కొలువు తీరగా, దిగువ అహోబిళంలో లక్ష్మీ నరసింహుడు శాంతమూర్తి అయి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ అహోబిలానికి చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో అనేక ఆలయాలను మనం దర్శించవచ్చు. ఈ నవరూపులుగా వెలిసిన దివ్యమూర్తులను దర్శించటం వలన ఫలితాలు కూడా చాలా వేరువేరుగా ఉంటాయని భక్తులు చెప్తుంటారు. భక్తులు ఏ ఫలితాన్ని కోరుకుంటారో ఆ స్వామివారి రూపాన్ని ప్రత్యేకంగా ఆరాధించుకొని ఆ కోరికను నెరవేర్చుకోవచ్చు. ఈ ఆలయం యొక్క ప్రాశస్తాన్ని గురించి కూర్మపురాణము, పద్మపురాణము, విష్ణు పురాణాలలో చెప్పబడింది. దిగువ అహోబిలానికి 2.5 కిలోమీటర్ల దూరంలో కొండపైన స్వామివారు దర్శనమిస్తారు. అక్కడే అక్షయ తీర్థం కూడా ఉంది. ఈ అక్షయ తీర్థంలో స్నానం చేస్తే అనంత సంపదలు ప్రాప్తిస్తాయని చెప్తుంటారు. పరశురాముడు ఈ ప్రదేశంలో తపస్సు చేశాడని, అందుకే ఈ అక్షయ తీర్థాన్ని భార్గవతీర్థం అని కూడా పిలుస్తారని తెలుస్తుంది. శ్రీ యోగానంద నరసింహస్వామి వీరు దిగువ అహోబిలానికి తూర్పు దక్షిణంగా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. స్వామి ప్రహ్లాదునికి ఎన్నో యోగశాస్త్ర మెళకువలను నేర్పించారని, అందువలన స్వామికి ఈ పేరు వచ్చిందని చెప్తుంటారు. శ్రీ ఛత్రవట నరసింహస్వామి ఈ స్వామివారు అహోబిలానికి 3 కిలోమీటర్ల దూరంలో వటవృక్ష ఛాయలో కొలువుదీరి ఉంటాడు. ఈ స్వామిని సేవిస్తే కేతుగ్రహ బాధలు నశిస్తాయని చెప్తుంటారు. అహోబిళ నరసింహస్వామి నవనరసింహులలో ఈయన ప్రధాన దైవము. ఈయననే ఉగ్ర నరసింహుడు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిళంలో చెంచులక్ష్మి సమేతుడై స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ స్వామివారిని దర్శిస్తే శత్రుభయాలు, గ్రహపీడలు ఈ స్వామివారిని సేవిస్తే శత్రుభయాలు, గ్రహపీడలు పటాపంచమవుతాయి. శ్రీ వరాహ నరసింహస్వామి ఎగువ అహోబిలానికి 1 కిలోమీటర్ల దూరంలో లక్ష్మీదేవితో కొలువు తీరి ఉన్నాడు. ఈ స్వామిని సేవిస్తే ఆటంకాలన్నీ తొలగి కార్యసఫలత కలుగుతుంది. శ్రీ మాలోల నరసింహస్వామి ఈ స్వామి ఎగువ అహోబిలానికి 2 కిలోమీటర్ల ఎగువన ఉన్నాడు. ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని లక్ష్మీ పర్వతం అంటారు. ఈయన లక్ష్మీ సమేత నరసింహుడు. ఈయనను గనక సేవిస్తే ఇహపర లోకాలలో సైతం బ్రహ్మానందం లభిస్తుంది. శ్రీ జ్వాలా నరసింహస్వామి ఈ స్వామి ఎగువ అహోబిలానికి 4 కిలోమీటర్ల దూరంలో దర్శనమిస్తాడు. హిరణ్యకశిపుని తన వాడియైన గోళ్లతో చీల్చి చెండాడిన నరసింహస్వామి ఇక్కడ కనిపిస్తాడు. ఈ స్వామిని సేవిస్తే సకల ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. పెళ్ళిళ్ళు కుదురుతాయి. కార్తీక మాసంలో నేతి దీపాన్ని వెలిగిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. మిగిలిన 8 ఆలయాల కన్నా ఈ ఆలయాన్ని చేరుకోవటం చాలా శ్రమతో కూడుకున్న పని. ఇక్కడ రక్తకుండం అనే అరుణవర్ణ పుష్కరిణి ఉంది. ఇక్కడ నీరు ఎప్పుడూ ఎర్రగానే ఉంటుంది.
నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత రక్తసిక్తమైన తన చేతులను ఈ పుష్కరిణిలో కడుక్కున్నాడని, అందుకే ఆ నీరు ఎర్రగా ఉన్నదని చెప్తుంటారు. శ్రీ పావన నరసింహస్వామి ఎగువ అహోబిలానికి 6 కిలోమీటర్ల దూరంలో పావన నదీ తీరాన ఈ స్వామి కొలువుతీరి ఉన్నాడు. నవ ఆలయాలలో ఈ ప్రదేశము చాలా ప్రశాంతమైంది. అందుకే ఈ ప్రదేశాన్ని క్షేత్రరత్నము అని పిలుస్తారు. ఈయనను గనక సేవిస్తే ఈ జన్మలో పూర్వజన్మలో తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తుంటారు. శ్రీ కరంజా నరసింహస్వామి ఎగువ అహోబిలానికి 1 కిలోమీటర్ల దూరంలో ఈ స్వామి కొలువై ఉన్నాడు. కరంజ వృక్షం కింద కొలువై ఉన్నాడు కాబట్టి కరంజ నరసింహస్వామి అంటారు. ఈయనను గనక సేవిస్తే జీవితంలో అభివృద్ధిని సాధిస్తారని చెప్తుంటారు. ఈ 9 రూపాలే కాకుండా దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరదుడైన లక్ష్మీ నరసింహుడు శాంతిరూపుడై భక్తులను రక్షిస్తున్నాడు. ఇది 3 ప్రాకారాలు కలిగిన దివ్యాలయము. ఇక్కడ ఆలయాల్లో నవగ్రహాలకు నవనరసింహ రూపాలకు గల సంబంధాన్ని కూడా భక్తులు విశ్లేషించుకుంటూ ఉంటారు. దిగువ అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయము విజయనగర శిల్ప సంప్రదాయంతో అలరారుతూ ఉంటుంది. ముఖమండపము, రంగమండపాలు చిత్ర విచిత్రమైన శిల్పాకృతులతో నయన మనోహరంగా కనిపిస్తాయి. అనేక స్తంభాల మీద చెంచులక్ష్మీ నరసింహుల విలాసాలు మనకు కనిపిస్తాయి. ఈ శిల్పాకృతులను కనుక చూస్తున్నట్లయితే అహోబిళం అహోబిళం అనటమే కాదు, అహో శిల్పం అని కూడా అంటారు. ఆలయానికి బయట కూడా చాలా మండపాలు మనకు కనిపిస్తాయి. ప్రధాన ఆలయానికి వెలుపల విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయలు దిగ్విజయ యాత్రా చిహ్నంగా వేయించిన జయస్తంభాన్ని కూడా మనం చూడవచ్చు. కాలజ్ఞానవేత్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు ఈ ఆలయంలో కూడా కూర్చొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెప్తుంటారు. అలాగే శ్రీ అన్నమయ్య స్వామి సన్నిధిలో ఎన్నో కీర్తనలు ఆలపించి స్వామికి సమర్పించాడు. తిరుమల శ్రీ శ్రీనివాసుడు పద్మావతీదేవితో కలిసి తన కళ్యాణానికి ముందు లక్ష్మీ నరసింహుని ఆశీస్సుల కోసం అహోబిలం వచ్చినట్లు తెలుస్తుంది. ఎగువ అహోబిలంలో స్వామి విగ్రహరూపుడై ఉండటంతో దిగువ అహోబిలంలో ప్రహ్లాదవర్ధుడైన లక్ష్మీ నరసింహుని శాంతమూర్తిగా ఆయనే ప్రతిష్ఠించినట్లు చెప్తుంటారు. దీనికి సాక్ష్యంగా ప్రధాన ఆలయానికి దక్షిణంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా మనకు దర్శనమిస్తుంది. ఎగువ అహోబిలానికి ఎగువన 8 కిలోమీటర్ల దూరంలో ఉగ్రస్తంభం ఉంది. దీని నుంచే నరసింహస్వామి ఆవిర్భావం జరిగినట్లు, హిరణ్యకశిపుని సంహరించినట్లు చెప్తుంటారు. ఈ ఉగ్రస్తంభమే ప్రజల వాడుకలోకి ఎక్కి ఉక్కు స్తంభమైపోయింది. ప్రహ్లాద మెట్టు ఎగువ అహోబిలానికి ఉగ్రస్తంభానికి మధ్యలో ఒక గుహలో ప్రహ్లాదుని రూపం మనకు దర్శనమిస్తుంది. అహోబిల మఠము ఆధ్యాత్మిక వికాసం కోసము, వైష్ణవ సంప్రదాయ పరిరక్షణ కోసము ఇక్కడ ఒక మఠం స్థాపించబడింది. ఈ మఠాధిపతులని జియ్యార్లు అంటారు. ఇది చాలా పురాతనమైనది. ఈ అహోబిలంలో ప్రతి సంవత్సరము పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు, ప్రతి నెల స్వాతి నక్షత్ర పర్వదినాన 108 కలశాల తిరుమంజన సేవ, గ్రామోత్సవం జరుగుతాయి. ఈ వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరై స్వామిని సేవించుకుంటారు. నృసింహ జయంతి ఇక్కడ జరిగే గొప్ప ఉత్సవంగా చెప్పవచ్చు. ఇక్కడ గిరిజనులు చెంచులక్ష్మిని తమ ఆడబడుచుగా భావించి చెంచులక్ష్మీ నరసింహుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో వారి యొక్క సాంప్రదాయాలే కొనసాగటం చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.